గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియజేయడానికి రమా సంతాన సాఫల్య కేంద్రం నుండి డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. అసలు ఒక్కసారి అబార్షన్ అయితే కొంతమందిలో మళ్ళీ ఫ్రీక్వెంట్గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే అబార్షన్ అయిన ప్రతి వాళ్ళకి మళ్ళీ అబార్షన్స్ అవ్వాలని అట్లా ఏం లేదు. బట్ జనరల్ పాపులేషన్స్లో ఏంటంటే 10 to 15% ఆఫ్ పాపులేషన్ ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ కనపడుతుంటాయి. కానీ అందులో కొంత శాతము, సే 15 to 20%లో రికరెంట్గా అబార్షన్స్ అవుతాయి. అంటే ఒకసారి అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ అట్లా 2 times 3 times అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో దానికి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఇట్లా ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవటానికి ఏంటి రీజన్స్ అనేవి మనం తెలుసుకోగలిగినట్టయితే కొంతవరకు ఈ అబార్షన్స్ అరికట్టవచ్చు. అయితే 100% కూడా అబార్షన్ రేట్ మనం కంట్రోల్ చేయలేము కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడు అబార్షన్స్ ఫ్రీక్వెంట్గా ఉన్న వాళ్ళ కేటగిరీని బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటాం. ఇట్లా రికరెంట్గా మళ్ళీ అబార్షన్స్ అయ్యేవాళ్ళను. ఈ BOH ఉన్న వాళ్ళు, బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే మనం కొన్ని పరీక్షా విధానాలతోటి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకోగలుగుతాం. సే 80 to 90% వరకు రీజన్స్ తెలుస్తాయి. ఒక 10 to 20%లో కారణాలు ఏమీ కనపడకుండా కూడా అబార్షన్స్ మళ్ళీ జరుగుతుంటాయి వాళ్ళల్లో. సో అటువంటి వాళ్ళని మనము ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అయ్యేవాళ్ళు లేకపోతే బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉన్నవాళ్ళు అని చెప్తాము. ఓకే అండి. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి 3 months దాటినా కూడా హార్ట్ బీట్ లేదు, తీసేయాలి అని చెప్తుంటారు. సో ఎందుకు, దీనికి రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీని మనం రఫ్గా 3 trimestersగా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ 3 months ఒక ట్రైమిస్టరు, తర్వాత 3rd to 7th month సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. 7th month దాటిన తర్వాత 3rd trimester అవుతుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్లో అంటే ఎక్కువ శాతం సెకండ్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో అట్లాగే 3rd trimester దాన్ని యాక్చువల్గా ప్రీటర్మ్ డెలివరీ అంటాం. 7వ నెల దాటిపోయినాక దాన్ని మనం అబార్షన్ అనము, ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం. ప్రీటర్మ్ డెలివరీ అవటానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫస్ట్ 3 monthsలో ఫీటల్ హార్ట్ రాకపోవటం అనేది ఏంటంటే దాన్ని మనము బేబీ డెవలప్మెంట్లోనే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అంటే బేబీ కొంతవరకు తయారయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంప్లాంటేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ దాంట్లో ఆ ఫీటస్ అనేది, ఈ బేబీ అనేది కొన్ని రోజులు పెరిగి తర్వాత ఆగిపోతుంది. సో ఈ ఫీటల్ హార్ట్ రాకపోవటము లేదా వచ్చి ఆగిపోవటము అనేది అందులో లైఫ్ ఆగిపోయినట్టు అనమాట. సో ఎందువల్ల ఫస్ట్ 3 monthsలో ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అనటానికి ముఖ్యమైన కారణాలు అంటే 70% ఆఫ్ ది కేసెస్లో క్రోమోజోమ్స్లో అంటే జెనెటిక్గా క్రోమోజోమ్స్ అనేవి మనకి మగవాళ్ళల్లో XY క్రోమోజోమ్ ఉంటుంది, ఆడవాళ్ళల్లో XX 46XX 46XY అని ఉంటాయి. సో ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్లో వాళ్ళల్లో ఉన్న ఈ క్రోమోజోమ్స్ కలిసిన తర్వాత తయారయ్యే బేబీలో ఏదైనా డిఫెక్టివ్గా ఉండటం వల్ల 80% ఆఫ్ కేసెస్ గ్రోత్ ఆగిపోతుంది. ఫస్ట్ 3 monthsలోనే అది ఆగిపోతుంది. సో మిగతా 20%లో హార్మోన్స్ సరిగా లేకపోవటం వల్ల తల్లిలో ఈ ప్రెగ్నెన్సీ ఉన్న మదర్లో కొన్ని హార్మోన్స్ ఎక్కువగా ఉండటం కానీ తక్కువగా ఉండటం వల్ల కానీ ఇటువంటి కండిషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఫర్దర్గా పెరగదు. అవి ఎటువంటి హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్. పోతే ఇతర హార్మోన్స్ థైరాయిడ్కి సంబంధించింది, ముఖ్యంగా ప్రొలాక్టిన్ అని, ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ పోతూ ఉంటాయి. మెడికల్ కండిషన్స్ అంటే మదర్కి హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్న, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కూడా ఒక్కోసారి ఫస్ట్ 3 monthsలో కూడా ప్రెగ్నెన్సీ ఆగిపోయే అవకాశం ఉంటుంది. పోతే రేర్ పాసిబిలిటీ వచ్చి యూట్రస్ షేప్లో కూడా డిఫరెన్స్ ఉంటే ఒక్కోసారి ఫస్ట్ 3 monthsలో కూడా బేబీ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, రంగారెడ్డి అండి. హలో హలో అశోక్ గారు, చెప్పండి మేడం. చెప్పండి మీరే, మీ ప్రాబ్లం ఏంటో. మేడం నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. అశోక్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు రీసెంట్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ 1 year అయింది మేడం.
చెప్పండి, మా వింటున్నాను. చెప్పండి. ఆవిడ 3 months ప్రెగ్నెన్సీ ఉంది మేడం. ఓకే. మొన్న రీసెంట్ గా అబార్షన్ అయింది. ఓకే, అది దేని గురించి మేడం? అది తీసుకుందాం డౌట్. అది ఫస్ట్ 3 monthsలో అంటే మీరు పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మీ ఇద్దరికి జెనెటిక్గా అంటే కెరియోటైపింగ్ అంటాం, క్రోమోజోమల్ అనాలిసిస్, భార్య భర్త ఇద్దరు కూడా ఒకసారి చేయించుకోండి. ఈ క్రోమోజోమల్ అనాలిసిస్లో ఏదన్నా తేడాలు ఉన్నట్టయితే ఈ అబార్షను ఈ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ వల్ల జరిగిందని అనుకోవచ్చు. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ అబార్షన్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్గా ఎలా ఉన్నాయి హార్మోన్స్, దానివల్ల జరిగింది అనేది మనం చెప్పలేం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాగానే అంటే పీరియడ్ మిస్ అయిన వెంటనే మీరు కన్సల్టేషను తీసుకొని గైనకాలజిస్ట్లో అక్కడ ఆమెకు అన్ని ప్రొఫైల్ అంటే హార్మోనల్ ఎస్సే అంటాం, అది కంప్లీట్గా చేయించుకొని ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్, అలాగే థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్, షుగర్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా పరీక్ష చేసుకోవాలి. వీటిలో ఈ హార్మోన్స్ ఏదన్నా తక్కువగా ఉన్నట్టయితే హార్మోనల్ సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అలాగే థైరాయిడ్కి సంబంధించిన లోపం ఏమన్నా ఉన్నట్టయితే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అవి వాడాల్సి ఉంటుంది. షుగర్స్, బ్లడ్ ప్రెషరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రీజన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్ అవ్వటానికి ఇవన్నీ కూడా పాసిబుల్ రీజన్స్ అన్నమాట. అట్లాగే యూట్రస్ సైజు కానీ షేప్ కానీ ఎలా ఉంది అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పరీక్ష చేస్తే తెలుస్తుంది. యూట్రస్ సైజు చిన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకున్న తర్వాత కూడా 6 వారాలకే బేబీ గ్రోత్ ఆగిపోయింది అని అంటుంటారు. సో దీనికి రీజన్ ఏంటి? అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ద్వారా వచ్చిన ఏ ప్రెగ్నెన్సీ అయినా ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఈ ప్రొసీజర్ ద్వారా వచ్చినవి కొన్ని, న్యాచురల్గా వచ్చినవి కొన్ని. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రీజన్స్ అన్నిటికీ కూడా జనరల్గా ఒకటే ఉంటాయి. ఏ తీరుగా వచ్చిన ఐవీఎఫ్లో వచ్చినప్పటికీ కూడా ఈ జెనెటిక్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కూడా ఫస్ట్ ట్రైమెస్టర్లో ఆగిపోవటము, లేదా మదర్కి ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఆర్ యూట్రస్ కండిషన్ ఇట్ సెల్ఫ్ అంటే యూట్రస్ చిన్నగా ఉండడము, లేదా యూట్రస్ షేప్ అబ్నార్మల్గా ఉండటము, వీటన్నిటి వల్ల కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అవుతాయి. కాబట్టి ఐవీఎఫ్లో కూడా ఇదే అప్లై అవుతుంది. ఐవీఎఫ్లో ఏంటి, మనము ప్రెగ్నెన్సీ రావడానికి ఈ ప్రొసీజర్ చేసాం, వచ్చిన తర్వాత బేబీలో అబార్షన్ రేట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. కాకపోతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ఈ ప్రొసీజర్స్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్షన్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్ ఏదన్నా తక్కువ నంబర్ ఉన్న, క్వాలిటీ తక్కువ ఉన్న, అలాగే ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్న అలాంటివి కూడా ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి ఇక్సీ ద్వారా వాటిల్లో. అందువల్ల ఆ తయారైన ఎంబ్రియో అంత స్ట్రాంగ్గా ఉండదు. అలా స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల ఒక్కోసారి ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అవి ఆగిపోతుంటాయి. ఫస్ట్ 3 monthsలో స్ట్రాంగ్గా ఉండకపోవటం అంటే ఏంటి, మళ్ళీ కూడా అది డిఫెక్టివ్ అనమాట. డిఎన్ఏ లెవెల్స్లో డిఫెక్టివ్గా ఉంటుంది ఆ ఎంబ్రియో. సో దానివల్ల ఎంబ్రియోస్ ఒక్కొక్కసారి కొంతవరకు పెరిగి ఆగిపోతాయి. 6 weeks కూడా ఫీటల్ హార్ట్ రాదు వాటిల్లో. సో అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ రీజన్స్ సేమ్ ఉంటాయి ఐవీఎఫ్లో కూడా. కాకపోతే అబార్షన్ రేటు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఇంకా కొంచెం ఎక్కువ % ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 శ్రీనివాసులు గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి మేడం, ఒక 1 year అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే, ఇంకా సంతానం కాలేదు మేడం. ప్రెగ్నెన్సీ లేట్ అయిందంటారా? 1 year ఇస్ నాట్ ఎ బిగ్ టైం కదండి. 1 year తప్పనిసరిగా చూడాలి, వెయిట్ చేయాలి. 1 year ఆర్ 2 years వరకు కూడా చూడొచ్చు. కాకపోతే మీరు ఎక్కువ అంటే ఏజ్ ఎక్కువ, మీ మిస్సెస్కి 30+ ఉన్నా, ఇంకా ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, ఇలా ఉన్నవాళ్ళు 1 yearకి కన్సల్ట్ చేయాలి. 1 yearకి కన్సల్ట్ చేస్తే అప్పుడు ఇద్దరికి కూడా పరీక్షలు అవసరం ఉంటాయి. అంటే మీలో స్పర్మ్, మగవాళ్ళల్లో వీర్యకణం ఎట్లా ఉంది అనేది సెమెన్ అనాలిసిస్ ఒకటి ముఖ్యంగా చూస్తాము బేసిక్గా. సో అందులో స్పర్మ్ కౌంటు, మొటిలిటీ ఇవి ముఖ్యంగా చూస్తాము. అలాగే ఆడవాళ్ళల్లో ఏంటంటే హార్మోనల్ స్టేటస్ ఎట్లా ఉంది అంటే ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అని ఉంటాయి. అది పీరియడ్ అయిన 3వ రోజు
చేస్తాము. FSH, LH అనే హార్మోన్స్, అలాగే AMH అంటే ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎగ్స్ ఎంత రిజర్వ్ ఉన్నాయి అనేది కూడా AMH ఒకటి చెక్ చేస్తారు. పోతే ఓవులేషన్ జరుగుతుందా లేదా అంటే ఆడవాళ్ళల్లో ప్రతి నెల ఒక అండము అనేది విడుదలవుతుంది న్యాచురల్గా. సో ఇది జనరల్గా ఏంటంటే ఈ పీరియడ్ యొక్క మధ్యలో రిలీజ్ అవుతుంది అనమాట. పీరియడ్స్ 30 రోజులకు ఒకసారి వస్తున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళల్లో సుమారుగా 14-15 ఆ రోజుల్లో అండం అనేది తయారయ్యి విడుదలవుతుంది. సో ఇటువంటి విడుదల ఉందా లేదా అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పరీక్ష చేస్తాము. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా, హెల్దీగా ఉన్నాయా అనేది ఎక్స్రే ద్వారా కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ పరీక్ష చేస్తారు. ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఇలా అండము విడుదలయ్యి వీర్యకణము నార్మల్గా ఉండి ట్యూబ్స్ బాగుంటే ప్రెగ్నెన్సీ రావాలి జనరల్గా. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే అప్పుడు ఏదన్నా లిటిల్ ట్రీట్మెంట్స్ అంటే మెడికేషన్ తోటి మీకు ఈ టైంలో కలవండి అని చెప్పటము, ఆ అసిస్టెన్స్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కాకుండా అండము విడుదల కావటం లేదు, లేదంటే ట్యూబ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది, స్పామ్ కౌంట్ తక్కువ ఉంది, ఇలాంటి వాళ్ళల్లో ఇంకా కొంచెము ఫర్దర్ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. అంటే మెడిసిన్స్ ఇచ్చి IUI కానీ లేదంటే IVF ట్రీట్మెంట్లు కానీ అవసరం పడతాయి. సో 1 ఇయరే మీకు మ్యారీడ్ లైఫ్ కాబట్టి ఒకసారి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్గా అంటే ఎగ్ రిలీజు, ట్యూబ్స్, స్పర్మ్ ఎలా ఉంది, ఇవి ఇంతవరకు చెక్ చేసుకొని మీరు దానికి తగిన విధానంలో ఫాలో అవ్వండి. ఓకే అండి. ఇప్పుడు కొంతమంది యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్తుంటారు. సో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఫైబ్రాయిడ్స్ అనేది జనరల్గా వాటి షేప్, వాటి పొజిషన్ బట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ అనేది చిన్నగా ఉండి లోపలి పొర ఎండోమెట్రియం అంటాం, ఎండోమెట్రియంకి దూరంగా ఉన్నట్టయితే కనుక అవి ప్రెగ్నెన్సీని పెద్దగా ఎఫెక్ట్ కాదు, ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ చేయవు. అలా కాకుండా ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఎక్కువ నెంబర్ ఉండడము, ఈ ఎండోమెట్రియల్ క్యావిటీకి బాగా దగ్గరగా ఉండి పుష్ చేయటము క్యావిటీని, అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కూడా డిలే అవుతుంది, వచ్చినా కూడా కొందరిలో అబార్షన్స్ అవి కనబడుతూ ఉంటాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం, కిరణ్ గారు మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మా మిస్సెస్ కి 2 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. నాకు మా మిస్సెస్ కి 2 అబార్షన్స్ అయ్యాయండి. ఓకే. అయితే మేము టెస్ట్ చేయించాము, తనకి అన్ని టెస్ట్ చేయించాము, మిగతా అన్ని నార్మల్ వచ్చాయి. ఒక హోమోసిస్టిన్ అని అది లెవెల్ కొంచెం అబ్నార్మల్ వచ్చిందండి. ఓకే. దాన్ని అది అబ్నార్మల్ అంటే అంటే లెస్ దెన్ 15 ఉండాలి, కానీ 36 ఆ లెవెల్లో ఉంది. ఓకే. 2 months 3 months డైట్ కంట్రోల్ చేసాము, కొంచెం మెడిసిన్స్ వాడాము, తనకి ఇప్పుడు నార్మల్ గా వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు మేము ప్లాన్ చేయొచ్చా మేడం, లేకుంటే ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటాయా? అంటే మాది మేనరికము ఉంది. అంటే కేరియోటైపింగ్ చేయించుకున్నారండి, క్రోమోజోమల్ అనాలిసిస్ చేయించారా? అది చేయించాలి, అది లాస్ట్ లో ఉన్నారు, అది మిగతా టెస్ట్లు అన్ని రాయించాము, అది చేయించాము. లాస్ట్ లో అవసరం లేదండి, అది చేయించుకోండి. అంటే మేనరికం కూడా ఉందని అంటున్నారు కాబట్టి క్రోమోజోమల్ అనాలిసిస్ ఒకటి ముఖ్యంగా చేయించుకోవాలి మీరు. తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది టార్చ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అది టార్చ్ అనేది గ్రూప్ ఆఫ్ వైరస్, అవి వాటికి సంబంధించిన టెస్టు. అందులో కనుక పాజిటివ్ ఉన్నట్టయితే యాంటీవైరల్ మెడికేషన్ కొన్ని రోజులు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఈ హోమోసిస్టిన్ అనేది జనరల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ హోమోసిస్టిన్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో అబార్షన్ రేట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. సో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ 2 times a day 5 mg తీసుకున్నట్టయితే ఈ లెవెల్స్ తగ్గుతాయి. తగ్గిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు, కానీ మధ్య మధ్యలో మానిటర్ చేసుకుంటూ ఉండాలి హోమోసిస్టిన్ లెవెల్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, శివ గారు మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి, కొంచెం పెద్దగా మాట్లాడండి. 4th month ప్రెగ్నెన్సీ అండి ఇప్పుడు వచ్చేసి, అండ్ అందులో చికెన్ పాక్స్ వచ్చింది. 4th month ప్రెగ్నెంట్ అండి? అవునండి. ఓకే. అందులో వచ్చేసి ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది.
ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అంటే మైల్డ్గా ఉందా అండి, చాలా హెవీగా వచ్చిందా ర్యాష్? చాలా హెవీగానే వచ్చేసింది. ఓకే, చాలా హెవీగా ఉంటే మరి యాంటీవైరల్ తీసుకోవాల్సి రావచ్చు. జనరల్గా కొంచెం ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో వస్తే కొన్ని ఇబ్బందులు, అంటే బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో మీరు ఫీవర్ కంపల్సరీగా కంట్రోల్ చేయాలి. హెవీగా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో తీసుకోగలిగిన యాంటీవైరల్స్ కొన్ని ఉంటాయి, సో అవి తీసుకోండి. అయినా మీరు ఒకసారి ఫిజిషియన్ కన్సల్టేషను, గైనిక్ కన్సల్టేషను కంపల్సరీగా తీసుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి. హలో హలో గోపి గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, మా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం, జనవరికి. ఓకే. అంటే నేను ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నాను మేడం. అప్పుడేమో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారు. ఎంత తక్కువ అండి? అప్పుడు 30 millions ఉందని చెప్పారు మేడం. మోటిలిటీ అండి? ఇప్పుడు చేపిస్తేనేమో 70 millions per millimeter అని చెప్పారు మేడం. మోటిలిటీ అండి, మూమెంట్, స్పర్మ్ మోటిలిటీ 78% ఉందన్నారు మేడం. యాక్టివ్ మోటిలిటీ. అవును మేడం. నాన్ మోటిలిటీ ఏమో 22% అన్నారు మేడం. ఓకే. అదే మేడం, అంటే ఇప్పుడు మరి నేనేమన్నా ట్రై చేయొచ్చు అంటారా, లేకపోతే ఒకసారి మళ్ళీ ఇంకా ఫ్యూచర్ టెస్ట్ ఏమన్నా ఉంటాయా? అవసరం లేదండి. ఇప్పుడు మీకు 38 million 70% మోటిలిటీ ఉంటే న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒకటే రీజన్ అయి ఉండదు. ఇప్పుడు ముందు మీరు మెడిసిన్స్ ముందు కూడా మీ కౌంట్ 38 millions 70% మొటైల్ అంటున్నారు కదా. సో ఆ కౌంట్తో కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఆడవాళ్ళల్లో, అంతా 100% నార్మల్ ఉంటే. సో తనకి కూడా అండం రిలీజ్ అవుతుందా లేదా అనేది, తర్వాత 3rd day హార్మోనల్ అనాలిసిస్ ఒకటి, ట్యూబ్ టెస్ట్ ఒకటిసారి కంపల్సరీగా చేయించుకోండి. అవన్నీ నార్మల్గా ఉన్నట్టయితే మీరు ఫర్దర్గా ఐదర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, లేదంటే ఓవులేషన్ టైంలో కలవటం కానీ, టైమింగ్ ఆఫ్ కాయిటస్ అంటాం, ఆ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో జగన్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, మా మిసెస్కి 2 times ప్రెగ్నెన్సీ పోయింది. ఓకే, దాని గురించి డిస్కస్ చేయాలి మేడం. చెప్పండి, ఎన్నో నెలలో పోయింది, ఏమిటి? అది 3 months లో పోయింది మేడం. 2 సార్లు అంటే స్కాన్ చేయించుకున్నారా? 2 times చేయించుకున్నా మేడం. అంటే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది? ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయింది, సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ అయింది. ఓకే. సో ఏందనేది తెలియదు. కన్సల్టెన్సీ కలిస్తే వాళ్ళు హార్మోన్స్ ప్రాబ్లం ఏదో చెప్పారు. ఓకే, దాని గురించి మేడం. అదేనండి, ఫస్ట్ 2 times కూడా మీకు ఈ 2 సార్లు కూడా మొదటి 3 నెలల్లోనే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒకసారి హార్మోన్స్, తర్వాత మీకు క్రోమోజోమల్ అనాలిసిస్ అని ఉంటుంది, కెరియోటైపింగ్, భార్యాభర్త ఇద్దరూ చేయించుకోండి. మీ స్పర్మ్ కౌంట్ కూడా ఎట్లా ఉందనేది చెక్ చేయండి. ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ మొటిలిటీ లో ఉంటే కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్షన్స్ జరుగుతుంటాయి. అలాగే ఆ మదర్కి, ఆవిడకి ఏదన్నా షుగర్ కానీ, థైరాయిడ్ కానీ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది తరోగా చెక్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఒకసారి యాంటీవైరల్ ట్రీట్మెంట్, అంటే టార్చ్కి సంబంధించిన యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా తీసుకొని నెక్స్ట్ ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఆడవాళ్ళలో ఏజ్ ఎక్కువగా ఉండడం కూడా అబార్షన్కి రీజన్ అవుతుందా? ఆడవాళ్ళల్లో ఏజ్ ఎక్కువగా ఉండటము డైరెక్ట్గా అబార్షన్స్ కాకపోవచ్చు, కాకపోతే అది ఎగ్కి రిలేటెడ్గా ఆలోచించినట్టయితే ఎస్, అబార్షన్ రేటు ఎక్కువగానే ఉంటుంది జనరల్గా ఉండే అబార్షన్ రేట్ కంటే. ఎందువల్ల అంటే ఆడవాళ్ళల్లో ఏజ్ని బట్టి ఎగ్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా బెస్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీకి అప్ టు 25 years. 25 years వరకు ప్రెగ్నెన్సీ వచ్చే పొటెన్షియల్ బాడీలో పెరుగుతుంది. సో 25 నుంచి 30 years వరకు ప్లాట్యూలో ఉంటుంది, అంటే ఇంకా పొటెన్సీ పెరగదు, బట్ అదే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. సో 30 years వరకు కూడా ఎగ్ క్వాలిటీ బాగుంటుంది. బట్ 30 years తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే పొటెన్సీ కూడా ఆడవాళ్ళలో స్లోగా తగ్గుతూ ఉంటుంది.
అది ఎందువల్ల అంటే అండంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అండంలో ఒక డిఎన్ఏ లెవెల్లో తయారైన ఓసైట్లో క్వాలిటీ అనేది తగ్గుతుంది. అలాగే ఏజ్ పెరిగిన కొలది అవి ఏజ్డ్ ఊసైట్స్ అవుతాయి. ఆ ఏజ్డ్ ఊసైట్స్లో ఏంటంటే అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఊసైట్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. సో క్రోనలాజికల్ ఏజ్ కంటే ఓవేరియన్ ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొందరిలో క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంటి, మనకి 33 years 35 years ఇది క్రోనలాజికల్ ఏజ్. సో ఒక్కోసారి ఆ క్రోనలాజికల్ ఏజ్ ఓవేరియన్ ఏజ్ కోయిన్సైడ్ కావు. అంటే ఈ లేడీకి 33 years ఉంటాయి, బట్ ఓవేరియన్ ఏజ్ వైజ్ ఆమె ఎగ్ క్వాలిటీ 40 years ఎగ్ క్వాలిటీ లాగా ఉండొచ్చు. అందువల్ల 33-34 years కూడా ప్రెగ్నెన్సీలు రాకపోవటము లేదా వచ్చిన అబార్షన్ జరగటం కనపడుతుంటుంది. కొందరికి 35 years లేడీస్లో కూడా ఓవేరియన్ ఏజ్ అనేది తక్కువగా ఉండి ఎగ్ క్వాలిటీ బాగుంటే వాళ్ళలో అబార్షన్స్ రావు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీ అవుతుంది. సో ఆల్వేస్ అందుకని మనం కోరిలేట్ చేయలేము ఏజ్ ఫ్యాక్టర్ని. అది మనకి ఓవేరియన్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. దానికి తెలుసుకోవాలంటే ఓవేరియన్ ఏజ్ ఎలాగా, ఎగ్ క్వాలిటీ ఎలా తెలుస్తుంది మనకంటే అది బేసిక్ హార్మోన్స్లో కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా FSH హార్మోన్ ఒకటి, AMH, ఈ రెండు కూడా ఇండికేషన్స్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రాజేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నన్ను యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటంటే నా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. ఓకే. 2 years అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్రాబ్లము. ఓకే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెర్మ్ కౌంట్ అన్నారు. ఓకే. నా ఏజ్ 35 మేడం. ఓకే అండి. సో పాటు నాకేం చెప్పారంటే కొంచెం మాస్టర్బేషన్ కూడా చేసుకోమని చెప్పారు. అంటే రోజు ఒక అట్లీస్ట్ 2 to 3 times అన్నా చేసుకోమన్నారు. సో అయినా కానీ అవ్వలేదు మేడం. కొంచెం చెప్పడానికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పారు కదండి, అది ట్రీట్మెంట్ కాదు. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి మీరు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. స్పర్మ్ కౌంట్ అంటే ఫ్రీక్వెంట్ ఎమిషన్స్ వల్ల స్పర్మ్ కౌంట్ ఏం పెరగదు. అది ప్లస్ 1 dayలో 2 times 3 times అనేది జనరల్గా మరి ఏ డాక్టర్స్ చెప్పారో నాకు తెలీదు, అలా ఉండదు. మీరు ఏదో అది తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో ఏదో తేడా ఉంది. అది ట్రీట్మెంట్ కాదు. కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కౌంట్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే వ్యారికోసిల్ లాంటిది, అంటే వెయిన్స్ డైలేట్ అవుతాయి టెస్టిస్ దగ్గర, అలాంటి ప్రాబ్లం కానీ, బీజం చుట్టూ నీరు ఏదన్నా ఉండటం కానీ, ఏదన్నా ఇన్ఫెక్షన్ పార్ట్ కానీ, ఇలా ఏమన్నా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. అట్లా ఏమీ లేకుండా కూడా కొందరిలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి మెడిసిన్స్ ఉంటాయి. మంచి డయట్ తీసుకోండి, బ్యాలెన్స్ డయట్, ఎక్సర్సైజ్ చేయండి, మరి డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే మీకు హెల్దియర్ స్ట్రాంగర్ స్పర్మ్స్ వస్తాయి. అంతేగాని మాస్టర్బేషన్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఓకే అండి, ఇప్పుడు IVF అనేది అసలు ఎవరికి సూటబుల్, IVF ఎవరికి చేస్తారు, అలాగే IVFలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి అని అంటుంటారు. సో ఎంతవరకు ట్రై చేయొచ్చు? IVFలో ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు మనము నేచర్కి అగెయినిస్ట్గా చేస్తున్న ప్రయత్నం ఇది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకే కదా IVF చేస్తాము. అంటే నేచర్ హ్యాస్ ఫెయిల్డ్ దేర్. సో అలాంటి కపుల్స్లో మనము ప్రెగ్నెన్సీ తీసుకురావడము అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. సో ఈ కపుల్స్ అందరూ ఏంటంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది వీళ్ళలో. ఐదర్ ఫీమేల్లో ఉండొచ్చు, లేదా మేల్ పార్ట్నర్లో ఉండొచ్చు, లేకపోతే ఇద్దరిలోనూ ఉండొచ్చు. సో దానిని వీలైనంత వరకు మనం కరెక్ట్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీకి అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో దీంట్లో ఏంటంటే ఎగ్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, స్పర్మ్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, లేదంటే ఇతర సమస్యలు ఉండొచ్చు, యూట్రస్ చిన్నగా ఉండొచ్చు, లేకపోతే హార్మోన్స్ డిఫెక్ట్ ఉండొచ్చు మనం ఎంత సప్లై చేసినా కూడా. సో ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఒక్కొక్కసారి అబార్షన్స్ జరుగుతుంటాయి. అది అన్అవాయిడబుల్. వాటిని ఆ క్వాలిటీని, ఎగ్ క్వాలిటీని పెంచడానికి, స్పర్మ్ క్వాలిటీని పెంచడానికి 100% మెడిసిన్స్ ఇంకేమి లేవు.
మన దగ్గర యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి కొన్ని ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఇంకా అది సైంటిఫిక్ రీసెర్చ్లోనే ఉంది. క్వాలిటీని ఎవరు మార్చలేము. క్వాంటిటీ వీ కెన్ ఇంక్రీజ్, నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం పెంచుతాం, నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ పెంచుతాం, కానీ వాటిలో ఉన్న స్ట్రెంగ్త్, కెపాసిటీ అనండి, పవర్ అనండి, క్వాలిటీ ఇట్ ఈస్ కెనాట్ బి చేంజ్డ్. ఇట్ చేంజెస్ యాజ్ ఏజ్ని బట్టి, ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, పొల్యూషన్, వీటన్నిటి బట్టి అవి అలా చేంజ్ అయిపోయినాయి అన్నమాట. సో దీన్ని ఎక్కువ మనం చేంజ్ చేయలేము. సో వచ్చిన ఎంబ్రియో కరెక్ట్గా ఉంటే, అది కంప్లీట్గా నార్మల్గా ఉంటే 9 months డెలివరీ వెళ్తుంది. అది డిఫెక్టివ్గా, చాలా హైలీ డిఫెక్టివ్గా ఉంటే అది అక్కడికే ఆగిపోతుంది, అబార్షన్ లాగా పోతుంది. అందువల్ల సక్సెస్ రేట్ కూడా ఈ కపుల్స్లో తక్కువ ఉంటాయి. 80% ఓన్లీ వీ కెన్ కరెక్ట్ దెమ్, 20% వీ కెనాట్ కరెక్ట్ దెమ్. 20%లో అవి మనం ఏం చేయలేము. ఆ యూట్రస్ అలా ఉంటుంది, ఆ ఎగ్ అలా ఉంటుంది, ఆ స్పర్మ్ అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఎగ్ డోనార్స్ చెప్తాం, అంటే హెల్దీ ఎగ్స్ తీసుకోమని. స్పర్మ్ డోనార్ చెప్తాం, హెల్దీ స్పర్మ్ తీసుకోండి. యూట్రస్ బాగోకపోతే సారుగేసి అనేది కూడా ఇప్పుడు బాగా ఓగ్లో ఉంది. సో అట్లా అని అందుకని ఐవీఎఫ్ చేసినప్పుడు ఈచ్ సైకిల్లో నాట్ మోర్ దెన్ 50% to 60% కంటే ఈ కప్పులు సక్సెస్ రేట్ ఉండదు. ఎవరన్నా 100% అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ కేసెస్ అనమాట, ఇవి 100% కావు. ఓకే అండి, ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐవీఎఫ్ బెస్ట్ సొల్యూషన్. ఎటువంటి వాళ్ళకంటే ట్యూబల్ ఫ్యాక్టర్స్, ట్యూబ్స్ క్లోజ్ అయిన వాళ్ళకి, స్పర్మ్ కౌంట్ చాలా లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఏదైనా ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.